ఓకే హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి అనేది మంగళవారం వస్తుంది కదా అండి, 2025 సంవత్సరము. ఇక్కడ వచ్చేసి అండి మనకి వినాయకుడి నోము అని నేను మొన్న పెట్టినటువంటి వీడియోలో ఇచ్చా కదా, ఏ విధంగా నోముకోవడం అనే అంతే చెప్తానండి. ఇక్కడ వచ్చేసి అండి అష్టగణపతుల నోము అని ఒకటి, 8 ప్లేట్లు కానీ ఇత్తడివి కానీ గిన్నెలు కానీ ఏదైనా తీసుకోవచ్చు అండి. వినాయకుని ప్రతిమలు, అచ్చులు, ఫొటోస్ ఏదైనా తీసుకోవచ్చు. ఏంటనన్నా అంటే ఇక్కడ ఒక ప్లేట్లో మనం ఏదైతే తీసుకుంటామో అందులో బియ్యం పోసుకొని అందులో వచ్చేసే అండి అష్టగణపతులు అని మనం తలుచుకొని, అష్టగణపతులది ఫోటోలు దొరుకుతాయి మనకి. లేదు అని అంటే మనకి ప్రతిమలు దొరుకుతాయి. అలాంటివి 13 సెట్లు అని అంటే మనకు దొరకడం చాలా కష్టము, చాలా కాస్ట్ కూడా ఉంటుంది. ఫోటోలు దొరికితే ఓకే అండి, పర్లేదు. లేదు అంటే మనకి పీడిఎఫ్ రూపంలో మనకి గూగుల్లో లభిస్తుంది. లేదు అంటే మనకి తెల్లపోక అని ఉంటుంది కదండి, మనం పూజ చేసేప్పుడు గణపతి పోక అంటారు, తెల్లపోక. అలాంటివి ఒక్కొక్క ప్లేట్లో బియ్యం పోసుకొని 8 పెట్టుకోవాలండి. అలాంటివి 13 సెట్లు చేసుకొని, ఇంకా వచ్చేసి అంటే మన ఇష్టము, మనము గరక స్వామివారికి గరక, అటుకులు, బెల్లము, ఉండ్రాలు లేదంటే పాయసము నైవేద్యంగా పెట్టేసి గౌరమ్మని పెట్టుకోవాలి. లేదు అని అంటే మనకు ఆ పోకలు దొరకాయండి అని అనుకుంటే, మనకి పసుపుతోటి మనము వినాయకుడిని చేసుకుంటాం కదా అండి, గణపతి పూజ చేసేటప్పుడు మనం గణపతిని చేసుకుంటాం కదా, అలాంటివి అయినా ఒక్కొక్క ప్లేట్లో 8 అలాంటివి 13 సెట్లు అంటే 13x8. సో అలా అన్నట్టుగా చేసుకొని మనం పెట్టేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలండి. రూపం చేసుకోవచ్చిన వాళ్ళు రూపం చేసుకోవచ్చు. లేదు అని అంటే మనము ఈ విధంగా మనం చేసుకుంటాం కదా ఇంకా వచ్చేసా అండి రెండవ రకం, మనకి ఉట్టి మీద వినాయకుడు, ఉట్టి కింద ఉండ్రాళ్ళ నోము. ఉట్టిలాగా చేసేసుకొని అందులో వినాయకుని ప్రతిమ ఏదైనా పెట్టుకొని, వినాయకునికి సంబంధించింది ఏదైనా ఫోటో అయినా, అచ్చు అయినా, ప్రతిమ అయినా ఏదైనా పెట్టేసుకొని కింద ఉండ్రాళ్ళని అంటే ఒక్కొక్క దాంట్లో 13 ఉండ్రాళ్ళు పెట్టుకొని, లేదు అని అంటే 108 ఉండ్రాలు అలా లెక్క కొద్దిగా చేసుకొని నోముకోవచ్చు. మూడవదండి మనకి వచ్చేసి విఘ్నేశ్వరుడు 32 రూపాలలో ఉంటాడండి. ఇది వచ్చేసి అనండి మొదటి 16 అనేది షోడశ విఘ్నేశ్వరుడు అని చెప్పేసి చాలా ముఖ్యము. 16 అయినా పెట్టుకొని నోముకోవచ్చు. లేదు అని అంటే 32 రూపాయలది ఉన్నది ఆయన 13 అండి. మనం సంక్రాంతి అంటే 13 పెట్టి నోముకుంటాం కాబట్టి 13 అంటే మనకు ఫోటోలు దొరుకుతాయి కదా అండి, ఇలాంటివి మనకి మనకి క్యాలెండర్ కానివ్వండి, లేదు అని అంటే ప్రింటౌట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫోటోని పెట్టేసి అలాంటివి 13 సెట్లలాగా చేసేసుకొని నోముకోవాలి. 32 ఉన్నాయి కదా అని 32 ఇది వచ్చేసి మనకి మొదటి 16 గణపతులు అనేది ముఖ్యమైనవి అని చెప్పా కదా అండి, అవి అన్నమాట. మీకు ఒక ఐడియా ఉంటుందని పెట్టాను. ఇది వచ్చేసి అండి మనకి సంకష్టాల నోము అన్నమాట. ఏంటంటే మనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క సంకష్ట అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క మాసంకి వచ్చే సంకష్టకి ఒక్కొక్క పేరు ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుంది, ఏ పీఠము ఏంటి అనేది ఇచ్చారు. మొత్తం 12 నెలలు కదా అండి, 12 నెలలు ప్లస్ ఇంకొకటి అధిక మాసం వస్తుంది కదా అప్పుడు. సో మొత్తం 13 అన్నట్టు, 13 పీఠాలు, 13 వినాయకుల పేర్లు. 13 మాసాలకు సంబంధించి 13 సంకష్టహరాలకు సంబంధించి మనం పారాయణం చేస్తుంటాం కదండి. ఒక్కొక్క సంకష్టకు ఒక్కొక్క కథ పారాయణం ఉంటుంది కదా, సో ఆ విధమైన నోమ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి గరక, అటుకులు, బెల్లము, మనకి పాయసం కానివ్వండి, ఉండ్రాలు కానివ్వండి, అవన్నీ మన ఇష్టము, మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. మనము ఇందులో ఏది నోముకోవాలనుకున్నా కానీ సంక్రాంతి అంటే 13 నోముతాం కాబట్టి 13 పెట్టి నోముకోవచ్చు అండి. ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువగా పెట్టుకొని నోముకోవాలా అన్న సందేహం అవసరం లేదు ఇందులో. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. ఇవన్నీ అండి మనకి పీడీడీ రూపంలో లభిస్తాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమగుండాలండి మనము గణపతి హోమం చేస్తూ ఉంటాం కదా, గణపతి హోమము గుండాలన్నమాట. మనకి ఇవి పూజ స్టోర్లలో, నోములు అమ్మే ప్లేస్లలో దొరుకుతాయి. వాటికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ అండి ఇవి వచ్చేసి మోదకాలు. ఇవి మనం 108 అయినా కానివ్వండి, 13 అయినా కానీ ఒక్కొక్క దాంట్లో 13 కూడా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి మోదక వత్తులు అని దొరుకుతాయి. అలాగే మనకి గణపతి వత్తులు అని కూడా దొరుకుతాయండి.
ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందా మీకు? మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.